నెక్స్ట్ ప్రపంచ భూగోళ శాస్త్రంలో నెక్స్ట్ వస్తున్నటువంటి టాపిక్ వాతావరణం పీడనం. వాతావరణం పీడనం. వాతావరణం పీడనం ప్రమాణ వైశాల్యం గల ప్రాంతంలో గాలి యొక్క బరువునే పీడనం అని పిలుస్తున్నాం. భూమిపై ఏర్పడుతున్నటువంటి గాలి యొక్క బరువునే పీడనం అని పిలుస్తున్నాం. ఈ పీడనాన్ని భారమితి యొక్క పరికరంతో కొలుస్తారు. భారమితి అనే పరికరంతో కొలుస్తారు. భారమితి పరికరాన్ని టారిసెల్లి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. టారిసెల్లి ఏ దేశస్థుడు అంటే ఇటలీ దేశస్థుడు. భారమితి అనే పరికరం ద్వారా కొలుస్తారు. భారమితి అనే పరికరాన్ని టారిసెల్లి అనే శాస్త్రవేత్త ఇటలీ దేశస్థుడు కనుగొన్నాడు. మరి భారమితి పరికరంలో పాదరసాన్ని మరి పీడనాన్ని ఏ రూపాల్లో తెలియజేస్తారు? చూసినట్లయితే సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి పాదరసాన్ని భారమితిని సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి రూపంలో తెలియజేస్తారు. లేదా దీన్నే మిల్లీమీటర్ల ఆఫ్ హెచ్జి రూపంలో తెలియజేస్తారు. లేదా దీన్నే ఎంబి మిల్లీ బార్లలో తెలియజేస్తారు. మరి వాతావరణ పీడనం సగటు ఎంత అంటే భారమితి పరికరంలో పాదరసం వాతావరణ పీడనం సగటు ఎంత అంటే 76 సెంటీమీటర్ల ఆఫ్ హెచ్జి. 76 సెంటీమీటర్ల ఆఫ్ హెచ్జి. లేదా దీన్నే 760 మిల్లీమీటర్ల ఆఫ్ హెచ్జి. 760 మిల్లీమీటర్ల ఆఫ్ హెచ్జి. లేదా దీన్నే 1013.25 మిల్లీ బార్లకు సమానం. 76 సెంటీమీటర్ల ఆఫ్ హెచ్జి లేదా 760 మిల్లీమీటర్ల ఆఫ్ హెచ్జి లేదా 1013.25 మిల్లీ బార్లకు సమానంగా చెప్పుకోవచ్చు. ఏది వాతావరణం యొక్క సగటు పీడనం. మరి వాతావరణ పీడనానికి ప్రభావితం చేసే అంశాలు చూసినట్లయితే ఒకటి ఉష్ణోగ్రతకు వాతావరణ పీడనానికి విలోమన సంబంధం ఉంటుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏంటిది? ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. అత్యధిక ఉష్ణోగ్రతలో అల్పపీడన ప్రాంతాలు, అల్ప ఉష్ణోగ్రత ప్రాంతాలలో అధిక పీడన ప్రాంతాలు ఉంటవి. అందుకనే ఉష్ణోగ్రతకు పీడనానికి ఏం సంబంధం అంటే విలోమ సంబంధం ఉంటుందని చెప్పుకోవచ్చు. విలోమ సంబంధం ఉంటుంది. మరి వాతావరణ పారదర్శకత. నెక్స్ట్ రెండవది వాతావరణంలోనే నీటి ఆవిరి. నీటి ఆవిరి వల్ల వాతావరణ పీడనానికి ప్రభావితం చేస్తుంది. అంటే ఎలా? తడిగాలి కన్నా పొడిగాలి ఎక్కువగా బరువు ఉంటుంది. తడిగాలి కన్నా పొడిగాలి ఎక్కువ బరువు ఉన్నప్పుడు తడిగాలిలో వాతావరణ పీడనం తక్కువగా ఉంటుంది. మరి పొడిగాలి బరువు ఎక్కువ ఉంటుంది కనుక పొడిగాలిలో వాతావరణ పీడనం సాపేక్షంగా ఉంటుందిగా చెప్పుకోవచ్చు. ఇలా తడిగాలి పొడిగాలిని బట్టి కూడా వాతావరణ పీడనం ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత మూడోది భూభాగాల ఎత్తు. భూపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. అది 165 మీటర్లకు 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అని చెప్పాము. కానీ ఇక్కడ వాతావరణ పీడనం భూభాగాల నుంచి ఎత్తుకు వెళ్ళే కొలది ప్రతి 300
ప్రతి 300 మీటర్లకు 1.3 మిల్లీ బార్ల చొప్పున వాతావరణ పీడనం తగ్గును. వాతావరణ పీడనం తగ్గును 1.3 మిల్లీ బార్ల చొప్పున. భూపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ప్రతి 300 మీటర్లకు 1.3 మిల్లీ బార్ల చొప్పున తగ్గును చెప్తుంది. ఇది వాతావరణ పీడనానికి ప్రభావితం చేసే అంశాలు. మరి భూమిపైన మొత్తం 4 రకాల పీడన మేకలతోటి 7 ప్రధాన వాతావరణ పీడన మేకలలో ఉన్నవి. 6 పీడన మేకలతోటి 4 రకాల వాతావరణ పీడన మేకలతోటి 7 ప్రధాన వాతావరణ పీడన మేకలు ఉన్నాయిగా చెప్పుకోవచ్చు. 7 అవి ఏంటియో ఇక్కడ మనం పిక్చర్ రూపంలో వివరించుకుందాం. ఒకటి భూమధ్య రేఖ అధికంగా ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వలన అల్పపీడన మేకల అని పిలుస్తున్నాం. అల్పపీడన మేకల ఇలా భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాన్నే భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం అంటాం. దీన్నే డోల్ డ్రమ్స్ అని పిలుస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతము. ఇది ఎలా మారుతుందంటే అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉంటుంది. ఇది భూమధ్య రేఖకు ఇరువైపులా ఉంటుంది. దీన్నే ప్రశాంత మండలము లేదా డోల్ డ్రమ్స్ అని కూడా పిలుస్తున్నాం. ప్రశాంత మండలము లేదా డోల్ డ్రమ్స్ అని కూడా పిలుస్తున్నాం. ఇది భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతము. రెండవది ఉపాయన అధిక పీడన ప్రాంతము. ఇవి 2 ఉంటున్నవి. గోళంలో ఉంటున్నవి, దక్షిణార్ధ గోళంలో ఉంటున్నవి. ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతము, అధిక పీడన మేకల లేదా అధిక పీడన ప్రాంతము ఉత్తరార్ధ గోళంలో మరియు దక్షిణార్ధ గోళంలో. ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతము, అధిక పీడన ప్రాంతము 25 నుంచి 35 డిగ్రీలు. 25 నుంచి 35 డిగ్రీలు. ఇదేమో ఉత్తరము, ఇదేమో దక్షిణము. ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతము 25 నుంచి 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల్లో విస్తరించి ఉన్నవి. అంటే ఇవి అన్ని భూమధ్య రేఖది 1, అల్పపీడన అలాగే ఉపాయన రేఖలు 2. అందుకని ఏం చెప్పాము, 4 రకాల పీడన మేకలతోటి 7 పీడన మేకలు ఉన్నాయని చెప్పాము. 7 పీడన మేకలు ఉన్నాయని చెప్పాము. అదే రెండవది ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతము 25 నుంచి 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. మరి దీని ఎఫెక్ట్ ఏంటంటే కొరియాలిస్ ప్రభావం, కొరియాలిస్ గాలుల వల్ల ఇది ఏర్పడుతుంది. ఈ పీడనాలు కొరియాలిస్ ప్రభావం వల్ల ఈ ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. 25 నుంచి 35 డిగ్రీల ఈ 10 అక్షాంశాలనే అశ్వ అక్షాంశాలు అంటారు. అశ్వ అక్షాంశాలు 25 నుంచి 35 డిగ్రీల
10 అక్షాంశాలనే అశ్వ అక్షాంశాలు అని పిలుస్తారు. అశ్వ అక్షాంశాలు అని పిలుస్తారు. నెక్స్ట్ మూడవది ఉపధ్రువ. ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం. ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం. ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం ఇది 45 నుంచి 65 డిగ్రీల 45 నుంచి 65 డిగ్రీల 45 నుంచి 65 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ ఉత్తరార్ధగోళము దక్షిణార్ధగోళము ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఏది ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం. ఇది కూడా ఏం ఏ రూపకంగా ఇది ఏర్పడుతుందంటే కొరియాలిస్ ప్రభావం వలన. కొరియాలిస్ ప్రభావం వలన కొరియాలిస్ ప్రభావం వల్ల ఏర్పడుతుంది. కొరియాలిస్ ప్రభావం వల్ల కొరియాలిస్ ప్రభావం వల్ల ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం 45 నుంచి 65 డిగ్రీల మధ్యలో ఏర్పడుతూ ఉంటుంది. ఇక లాస్ట్ వన్ ధ్రువ అధిక పీడన ప్రాంతము. ధ్రువ అధిక పీడన ప్రాంతము ధ్రువ అధిక పీడన ప్రాంతము 75 నుంచి 90 డిగ్రీల వరకు 75 నుంచి 90 డిగ్రీల వరకు ధ్రువ అధిక పీడన ప్రాంతం. అధిక పీడన ప్రాంతం. మరి ఇక్కడ ఇవి రెండేమో కొరియాలిస్ వల్ల ఏర్పడాయని చెప్పాము. మళ్ళీ ఇవి రెండు పైది కిందిది ఇవి అల్ప ఉష్ణోగ్రతలు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతాయి. అల్ప ఉష్ణోగ్రతల వల్ల ఇవి ఏర్పడుతున్నవి. అల్ప ఉష్ణోగ్రతల వల్ల ఏది ధ్రువ అధిక పీడన ప్రాంతం. ఇలా 1 2 3 4 రకాల పీడన మేకలతోటి మొత్తం 7 పీడన మేకలు ఏర్పడ్డవి. 2 2 2 6 1 7 7 పీడన మేకలుగా ఏర్పడ్డాయిగా చెప్పుకోవచ్చు. ఇవి భూమిపై ఏర్పడుతున్నటువంటి 4 రకాల 7 ప్రధాన పీడన మేకలు. 7 ప్రధాన పీడన మేకలు. మరి భూమిపైన అత్యధికంగా పీడనం నమోదైనటువంటి ప్రాంతం నమోదైనటువంటి ప్రాంతం సైబేరియాలోని అగాటా అనే ప్రాంతం. సైబేరియాలోని అగాటా భూమిపైన అత్యధికంగా పీడనం నమోదైనటువంటి ప్రాంతం సైబేరియాలోని అగాటా. మరి భూమిపైన అత్యల్పంగా అతి తక్కువగా పీడనం నమోదైనటువంటి ప్రాంతం టిప్. టిప్ 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 ఎక్కడ ఉంటుందంటే ఫిలిప్పీన్ దేశంలో ఉంది. ఫిలిప్పీన్ దేశంలో ఉంది. ఇక లాస్ట్గా పీడన ప్రవణత అంటే చూడండి, పీడన ప్రవణత అంటే గాలులు వ్యాకోచం చెందడం వల్ల. గాలి అంటే పవనాలు. మరి పీడన ప్రవణత ఎక్కువగా అయితే పవన వేగం ఎక్కువగాను, పీడన ప్రవణత తక్కువగా ఉంటే పవన వేగం తక్కువగాను ఉంటుంది. అంటే ఇప్పుడు పీడనం టాపిక్ కంప్లీట్ అయింది. ఈ పీడనాన్ని పవనం టాపిక్ తోటి లింకప్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పేసుకున్నాం కదా లాస్ట్ టాపిక్లో ఉష్ణోగ్రతకు ఉన్న పీడనానికి విలోమన సంబంధం ఎలా ఉంటుందో, ఇప్పుడు పీడనానికి ఉన్న పవనానికి అనులోమ సంబంధం ఉంటుంది. అంటే పీడన ప్రవణత పెరిగితే పవన వేగం పెరుగుతుంది, పీడన ప్రవణత తగ్గితే పవన వేగం తగ్గుతుంది. సో నెక్స్ట్ పవనం టాపిక్లో చూసుకుందాం.